టీఆర్టీయూ తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అధ్యక్షుల వారైనటువంటి రాంబాబు గారికి, గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మనందరి ప్రియతమ నాయకులు కేటీ రామారావు గారు, వేదికపై ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు, రమణ గారు, ఈశ్వర్ గారు, చందర్ గారు, ఎంఎన్ శ్రీనివాస్ గారు, దేవి ప్రసాద్ గారు, మహమూద్ అలీ గారు, రాజశేఖర రెడ్డి గారు, నారాయణ గారు, దానకర్ణాచారి గారు, మారయ్య గారు, శ్రీనివాస్ గారు, నగేష్ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి రూప్ సింగ్ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, కార్మికులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, చరిత్ర పునరావృతమవుతూ ఉంది. క్యాలెండర్ ఆవిష్కరణ అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. కేసీఆర్ గారు తెలంగాణ సాధనోద్యమ క్రమంలో అహింస పరమోధర్మం అనేటువంటి సూక్తిని మనందరిలో అనువనువున నింపి, ఆనాటి ప్రభుత్వాలు తెలంగాణ వాదాన్ని అడ్డుకోవడానికి, తెలంగాణ రాష్ట్రం రాకుండా చేయడానికి అనేక కుట్రలు కుయుక్తులు పన్నుతున్నటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని దేదీప్యమానం చేయడం కోసం ప్రపంచ ఉద్యమాల చరిత్రలో ఇంత విస్తృతమైనటువంటి కార్యక్రమాల ద్వారా, కొన్ని ఉద్యమాలు హింసాయుతమైతే మరికొన్ని రాస్తారోకోలు, బంధులు లాంటి కార్యక్రమాలకు పరిమితమైతే, విభిన్న కోణాలను అనేక పార్శ్వాలను ఏకకాలంలో ఆవిష్కరించి యావత్ జాతిని చైతన్యం చేసి తెలంగాణ సాధించడంలో మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు చూపించినటువంటి ఆ మార్గంలో మనం ఎంచుకున్నటువంటి ఒకానొక పదునైనటువంటి ఆయుధం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదే స్ఫూర్తితో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 1 సంవత్సర కాలంగా తెలంగాణ జాతిలోని అన్ని వర్గాల మీద కక్షగట్టి సాగిస్తున్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మళ్ళీ అందరూ ఏకోన్ముఖమై దీన్ని ఎదుర్కోవడానికి సమాయత్తమవుతున్నటువంటి సమయం ఇదే అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్టు, కుక్కపిల్ల, సబ్బుపిల్ల, అగ్గిపుల్ల, ఏదే కవిత కనర్హం, ప్రతిదీ కవిత కనర్హమే అన్నట్టు, కాదేది కవిత కనర్హం అన్నట్టు, అన్ని కవితకు అర్హమైనవి అన్నట్టు, తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారి మనం గతాన్ని కనుక నెమరు వేసుకుంటే ఒళ్ళు జలధరించి పులకరించేటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమాన్ని సాధించినాం. వంట వార్పులు చేసినాం, రాస్తా రోకోలు చేసినాం, బోనాలు ఎత్తినాం, బతుకమ్మలాడినాం, రోడ్ల మీద వరి నాట్లు వేసినాం. మా గౌడ సోదరులు 10 మంది తాడి చెట్లెక్కి తాడి చెట్టు నుంచి సంఘీభావాన్ని ప్రకటించును. మన ఆటో సోదరులు నిర్విరామంగా ఉద్యమ ప్రచారంలో ముందు భాగాన నిలిచింది. అంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో, ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యంతో మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ జాతి మొత్తాన్ని ఏకోన్ముఖం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే, సాధించబడ్డ తెలంగాణలో 10 సంవత్సరాల కాలంలో ఇవాళ కార్మిక సోదరులు శ్రీనివాస్ గారు చెప్తా ఉంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా కళ్ళల నుంచి ఆనంద బాష్పాలు రాలుతా ఉన్నాయి. ఎక్కడున్నటువంటి వర్గాలను ఎక్కడికి తీసుకుపోయి ప్రభుత్వం అంటే మానవత్వం అని చాటినటువంటి
మహానాయకుడు మన నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు అనేటువంటి విషయాలు. తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచింది మనం, తెలంగాణ సాధించింది మనం. ఏ నాయకుడు నేతృత్వంలోనైతే పోరాటం నడిచి సాధించబడ్డ రాష్ట్రంలో స్వర్ణయుగమైనటువంటి పాలనను 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషి గుండెకు హత్తుకునే విధంగా, గుండెను తాకే విధంగా పాలన సాగించిన తర్వాత ఈరోజు సంవత్సర కాలం క్రితం అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం, అధికారం అంటే అహంకారం, అధికారం అంటే అణచివేత, అహంకారం అంటే ఇష్టారాజ్యం అనేటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. కాబట్టి ఏ వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాల మీద ఏకకాలంలో ఈ దాడి జరుగుతున్నది. కాబట్టి మనమంతా ఉద్యమకారులం, తెలంగాణ ప్రయోజనాలే ఆశా శ్వాసగా బ్రతికేటువంటి వాళ్ళం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఈ దుర్మార్గాన్ని ఎదిరించడానికి మళ్ళీ జాతి యావత్తు ఏకమవుతున్నటువంటి సందర్భంగా ముందు వరుసలో మేముంటాం. ఇది క్యాలెండర్ ఆవిష్కరణ మాత్రమే కాదు, మా శపథానికి నిదర్శనం అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ క్యాలెండర్ల పరంపర గతాన్ని పునరావృతం చేయాలి.